హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇన్ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్ అనే కంపెనీ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి మనకు కంపెనీ అయితే వైజాగ్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీ ఇది. సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ వచ్చేసి నెట్వర్కింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అనే పొజిషన్కి అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోస్ అయితే చూస్తున్నారు, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి, ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ జాబ్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ రోల్ కేటగిరీస్ అండ్ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. అయితే క్లౌడ్ సపోర్ట్, ఇన్ఫ్రా సపోర్ట్, డెస్క్టాప్ సపోర్ట్, నెట్వర్క్ ఇంజనీర్, జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇంజనీర్. సో దీంట్లో మీకు ఏదో ఒక స్కిల్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్కిల్స్లో మీకు ఏదో ఒకటి ఉన్నా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. అయితే దీనికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు సిటీసీ 3.6 నుంచి 4 lakh per annum అయితే ఉంటుంది. సో 3.6 నుంచి 4 lakh మధ్యలో మీకు శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. సో అది ఎలా డిసైడ్ చేస్తారంటే క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని ఇంటర్వ్యూ ప్రాసెస్, అలాగే మీ టెక్నికల్ అసెస్మెంట్స్, తర్వాత మీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ కోడింగ్ నాలెడ్జ్, అబిలిటీస్ అవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి ఇంటర్వ్యూ ప్యానల్ వాళ్ళు మీకు కరెక్ట్గా సూట్ అయ్యే రోలు, అలాగే మీకు సరిపడా సిటీసీ శాలరీ స్ట్రక్చర్ అనేది రెండు కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫైనల్గా. సో ఏదైతే వాళ్ళు డిసైడ్ చేస్తారో మీరైతే ఆ రోల్లో ఫిట్ అయిపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ బ్యాచెస్ వచ్చి 2024-2025 గ్రాడ్యుయేట్స్ మాత్రమే అని క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేషన్ మస్ట్ బి కంప్లీటెడ్, తప్పకుండా కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్తున్నారు. అయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సి గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ CSE, ECE, EEE, E&I or other equivalent circuit branches. సో మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదో ఒక బ్రాంచ్లో మీరు కనుక బీఈ, బీటెక్ లేదంటే ఎంసీఏ, ఎంఎస్సి కానీ చదివి ఉన్న వాళ్ళైతే అది కూడా 2024 అండ్ 2025 బ్యాచెస్ మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. అలాగే అకాడమిక్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీకు మినిమం 60% త్రూ అవుట్ ద అకాడమిక్ అయితే ఉండాలి. సో మీకు 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు లేదంటే పీజీ వరకు 60% అయితే కన్ఫామ్గా ఉండాల్సి ఉంటుంది మార్క్స్. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి వైజాగ్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేశారు, మీకు వైజాగ్లో మాత్రమే ఉంటుంది. సో వైజాగ్లో సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ నియర్ బై పర్సన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ జాయినింగ్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ 2025 లోపు మీకు జాయినింగ్ అనేది అయిపోతుంది. తర్వాత ట్రైనింగ్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 3 months అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది మీకు. సో ఎలాంటి నాలెడ్జ్ మీకు ఇనీషియల్గా లేకపోయినా కూడా ట్రైనింగ్లో మీకు పూర్తిగా నేర్చుకుంటారు. సో స్టైఫండ్ డ్యూరింగ్ ట్రైనింగ్ వచ్చేసి మీకు 3 months ట్రైనింగ్లో 16,000 నుంచి 21,000 per month అయితే స్టైఫండ్ అనేది ఇస్తారు. తర్వాత మీకు సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుంది. 2 yearsకి వచ్చేసి సర్వీస్ అగ్రిమెంట్, ఖచ్చితంగా మీరు 2 years ఇదే కంపెనీలో వర్క్ చేయాలి. సో అది కూడా 2 lakhsకి అయితే అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు అగ్రిమెంట్ కనుక బ్రేక్ చేస్తే 2 lakhs rupees అయితే మీరు కంపెనీకి అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ రెసిడెన్సీ క్రైటీరియా చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ బీ ఫ్రమ్ వైజాగ్ ఆర్ నియర్ బై ఏరియాస్ విత్ ఇన్ ఏ 600 km రేడియస్ సచ్ యాజ్ రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, గుంటూరు, భువనేశ్వర్ అండ్ హైదరాబాద్. సో వైజాగ్ సిటీకి 600 km రేడియస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అదేంటి అంటే రాజమండ్రి కానీ, విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, గుంటూరు, భువనేశ్వర్, హైదరాబాద్ లొకేషన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. లేదంటే 600 km ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అయితే. సో సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు phase 1 అండ్ phase 2గా 2 విభాగాలుగా అయితే ఉంటుంది. సో phase 1లో వచ్చేసి మీకు ఆన్లైన్ గ్రూప్ డిస్కషన్ అయితే ఉంటుంది. తర్వాత ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి phase 2లో వచ్చేసి ఆన్ క్యాంపస్లో ఉంటుంది, పర్సన్ టు పర్సన్. టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫస్ట్, దాని తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో టెక్నికల్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ వచ్చేసి మీ శాలరీ స్ట్రక్చర్ అండ్ మీ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ డిస్కస్ చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది. సో జస్ట్ phase 1, phase 2 చాలా సింపుల్గా ఉంది ఇంటర్వ్యూ రౌండ్ అయితే. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. అయితే ఇక్కడ మీకు
అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడిగారు. సో మీ పేరు అయితే ఇవ్వండి, ఇక్కడ మీ నేము యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్ నేమ్ ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, వర్కింగ్ నెంబర్ అయితే ఇవ్వండి, యాక్టివ్ నెంబర్ అండ్ వర్కింగ్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డీటెయిల్స్ కనుక మీకైతే మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడికి అయితే వస్తాయి. కాబట్టి రెండు జాగ్రత్తగా యాక్టివ్లో ఉన్నవే ఇవ్వండి. తర్వాత మీ లొకేషన్, సిటీ ఎక్కడ అనేది మెన్షన్ చేయండి. తర్వాత ఆర్ యూ ఏ రెసిడెంట్ ఆఫ్ వైజాగ్, ఒకవేళ మీరు వైజాగ్ చెందిన వాళ్ళు అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు వైజాగ్ ఫర్ దిస్ రోల్, సో ఎస్ అని పెట్టండి ఖచ్చితంగా. ఒకవేళ నో అని పెడితే మాత్రం మీకు ఎలాంటి రెస్పాన్స్ రాదు. ఎస్ అని పెడితేనే మీకు ఏదైనా రెస్పాన్స్ వస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, మీ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. సో మీ డీటెయిల్స్ అనేది కంపెనీ వాళ్ళకి వెళ్తాయి. వన్స్ షార్ట్ లిస్టెడ్ అయితే మీకు కంపెనీ నుంచి కాల్ బ్యాక్ కానీ, మెయిల్ కానీ, మెసేజ్ కానీ వస్తుంది. సో మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది షెడ్యూల్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సైడ్ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చక్కటి అవకాశం. ఇనీషియల్గా అయితే శాలరీ అనేది తక్కువగానే ఉంటుంది. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్, ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఊహించలేని ప్యాకేజెస్ మీకు వస్తాయి. సో అస్సలు మిస్ చేసుకోకండి ఇంత మంచి ఆపర్చునిటీని అయితే. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.